హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విఎన్సి. ఇక్కడ అథమెటిక్ ప్రోగ్రెషన్ లో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 8 చూడండి. పార్ట్ 3 కాన్సెప్ట్ లో ద సమ్ ఆఫ్ ద 4th and 8th term of the arithmetic progression is 24 and the sum of the 6th and 10th term is 44. Then find first 3 terms of arithmetic progression అన్నారు. చాలా చాలా ఇంపార్టెంట్ మోడల్ అండ్ ఇంపార్టెంట్ సమ్ ఇది. సో చూడండి ఎలా చేయాలనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం గివెన్ ఇన్ఫర్మేషన్ రాసేసుకోవాలి. గివెన్ ఏంటంటే సమ్ అంటే ఏంటి, ప్లస్ చేయాలండి. వీటిని 4th టర్మ్ ని అలాగే 8th టర్మ్ ని మనం ప్లస్ చేస్తే 24 అనేది వస్తుంది. 4th టర్మ్ అంటే ఏంటండి, గివెన్ 4th టర్మ్ అంటే A4 సమ్ కాబట్టి ప్లస్ 8th టర్మ్ అంటే A8. వీ రెండింటిని సమ్ చేస్తే ఏమొస్తుంది మనకి 24. ఇది ఫస్ట్ రాసుకుంటాం. ఇంతకీ A4 4th టర్మ్ ఫార్ములా ఏంటి, A ప్లస్ 3D. మరి 8th టర్మ్ ఫార్ములా ఏంటి, A ప్లస్ 7D ఈక్వల్స్ టు 24. A ప్లస్ A 2A ప్లస్ 3D ప్లస్ 7D 10D ఈక్వల్స్ టు 24. ఇవన్నీ 2తో డివిజిబుల్ అవుతాయి కాబట్టి 2 1s అంటే 1A, 2 5s 10D అంటే 5D మిగులుతుంది. ఇక్కడ 2 12s 24, ఇక్కడ 12 మిగులుతుంది. ఇది ఒక ఫస్ట్ ఈక్వేషన్ అని అనుకుంటారు. బోత్ సైడ్ మనం ఏం చేసామండి, 2తో డివైడ్ చేసాం. 2తో డివైడ్ చేసిన తర్వాత 2 1s 2 5s అలాగే 2 12s 24 అని చెప్పి ఈ ఈక్వేషన్ రాసాం. నెక్స్ట్ గివెన్ ఇన్ఫర్మేషన్ చూడండి. ఏమన్నాడు, ద సమ్ ఆఫ్ ద 6th and 10th టర్మ్ ఈజ్ 44. 6th టర్మ్ ని 10th టర్మ్ ని యాడ్ చేస్తే 44 వస్తుందని చెప్తున్నారండి. 6th టర్మ్ అంటే ఏంటి, A6 ప్లస్ 10th టర్మ్ A10 ఈక్వల్స్ టు ఎంత వస్తుందండి, 44. A6 ఫార్ములా ఏంటి, A ప్లస్ 5D. A10 అంటే A ప్లస్ 9D ఈక్వల్స్ టు 44. A ప్లస్ A 2A, 5D ప్లస్ 9D 14D ఈక్వల్స్ టు 44. ఇక్కడ కూడా అన్ని టర్మ్స్ ఏమవుతున్నాయండి, 2తో డివైడ్ అవుతున్నాయి కాబట్టి 2తో బోత్ సైడ్ డివిజిబుల్ చేస్తాము. 2 1s అలాగే 2 7s అలాగే 2 22s. ఇది ఒక సెకండ్ ఈక్వేషన్ అనుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి 3 టర్మ్స్ ఫైండ్ అవుట్ చేయమన్నారు కాబట్టి ఏ వాల్యూ డి వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే చాలండి. 3 టర్మ్స్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. దానికోసం ఈ 2 ఈక్వేషన్స్ మనం సాల్వ్ చేస్తాము. సో ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్ సాల్వ్ చేస్తున్నాను. సో ఇక్కడ సెకండ్ ఈక్వేషన్ మైనస్ ఫస్ట్ ఈక్వేషన్ చేస్తున్నానండి. సెకండ్ ఈక్వేషన్ ఏంటి, A ప్లస్ 7D ఈక్వల్స్ టు 22. మరి ఫస్ట్ ఈక్వేషన్ ఏంటండి, A ప్లస్ 5D ఈక్వల్స్ టు 12. ఈ రెండింటిని మైనస్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మైనస్ సింబల్ పెట్టండి. మైనస్ 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 ప్లస్ ఏ మైనస్ ఏ క్యాన్సిల్ అయిపోతాయి. ప్లస్ 7D మైనస్ 5D అంటే 7 మైనస్ 5 2D ఈక్వల్స్ టు 22 మైనస్ 12 10. 2 1s 2 5s. సో D వాల్యూ ఏమవుతుందండి మనకి ఇక్కడ 5 అవుతుంది. D వాల్యూ వచ్చింది కాబట్టి ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి ఫస్ట్ ఈక్వేషన్ మనం కన్సిడర్ చేద్దాం. ఫ్రమ్ ఫస్ట్ ఈక్వేషన్ A ప్లస్ 5D. ఇక్కడ చూడండి A ప్లస్ 5D. D అంటే ఏంటండి 5. సో D ప్లేస్ లో 5 సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈక్వల్ టు 12. A ప్లస్ 5 into 5 25 ఈక్వల్స్ టు 12. A ఈక్వల్ టు ప్లస్ 25 రైట్ సైడ్ అయితే మైనస్ 25 అవుతుందండి. 12 మైనస్ 25 నథింగ్ బట్ మైనస్ 13. సో ఏ వాల్యూ మైనస్ 13. మనకు కావాల్సినవి ఫస్ట్ 3 టర్మ్స్ అన్నాడు కాబట్టి ఫస్ట్ 3 టర్మ్స్ ఆఫ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. ఫస్ట్ టర్మ్ ఏంటంటే A, సెకండ్ టర్మ్ A ప్లస్ D, థర్డ్ టర్మ్ A ప్లస్ 2D. ఈ 3 టర్మ్స్ వాళ్ళకి కావాలి. ఆల్రెడీ మనకి ఏ వాల్యూ తెలుసు అలాగే D వాల్యూ తెలుసు కాబట్టి ఈ వాల్యూస్ని తీసుకొచ్చి ఇందులో మనం సబ్స్టిట్యూట్ చేయాలి. ఏ వాల్యూ ఎంత అండి, మైనస్ 13. అలాగే ఇక్కడ ఏ వాల్యూ మైనస్ 13, D వాల్యూ 5. మళ్ళీ ఏ వాల్యూ మైనస్ 13, D వాల్యూ 5. 5 into 2 10. సో మైనస్ 13 ప్లస్ 5 మైనస్ 8, మైనస్ 13 ప్లస్ 10 మైనస్ 3. ఇవి మనకి కావాల్సిన 3 టర్మ్స్ ఇన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్.